మంత్రి కొండా సురేఖ ఇష్యూ సాయంత్రం వరకు సమసిపోతుంది అని కేబినెట్ భేటీ తర్వాత ఆమెతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు అని తెలిపారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో మళ్లీ వాదనలు వినిపిస్తాము అని చెబుతున్న మహేష్ గౌడ్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. కొండా సురేఖ వ్యవహారంపై మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇష్యూకి సంబంధించి ఏం జరుగుతూ ఉంది? సంబంధించి అవినీతి ఆరోపణలు ఎక్కువ చర్చ జరుగుతోంది, ఏం చెప్తారు? ఇష్యూ అంతా కూడా ఏఎస్ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. సీఎం గారు ఈ సాయంత్రం వరకు మాట్లాడి సెటిల్ చేస్తారు. ఓకే, కాసేపట్లో కేబినెట్ ఉంది, ఈ సమావేశానికి అటెండ్ అవుతారా? కొండా సురేఖ ఆ పరిస్థితి ఉందా? కేబినెట్కి యథావిధిగా అటెండ్ అవుతారు, తర్వాత సీఎం గారితో మాట్లాడతారు. ఓకే, కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ని నచ్చేలా కీలకమైన ఆరోపణలు చేశారు. డైరెక్ట్ బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని విమర్శ చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు సురేఖ గారు సాయంత్రం సీఎం గారితో మాట్లాడుకుని సమసిపోతాయి. మీకు సంబంధించి బీసీకి సంబంధించి సుప్రీంకోర్టులో మీరు పిలివేశారు, 2 రోజులు ఉన్నారు, ఏం చేయబోతున్నారు? మాకు ఒక ఆశ ఉండింది సుప్రీంకోర్టులో ఏదైనా అవుద్దని, బట్ అది కాలేదు. మళ్ళీ సుప్రీంకోర్టులో వాదిస్తాం. ఇక్కడ మేము తీసుకున్నటువంటి పూల సర్వే రిపోర్ట్ కానీ ఎంపెరికల్ డేటా కానీ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి కోర్టులో గట్టిగా వాదించే ప్రయత్నం చేస్తాం. ఓకే, మీరు వాటాల పంపకంలో తేడాలు వచ్చాయి కాబట్టి ఇష్యూ అవుతుంది అనేది మంత్రుల మధ్య వివాదాల కారణం అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అని చెప్తారు. దోచుకున్న వారికి పచ్చకామరులకి దేశం అంతా పచ్చగానం అన్నట్టు అట్లా అనుకుంటుండేమో. కాంగ్రెస్లో అలాంటి సమస్య లేదు, అలాంటి అవకాశం లేదు. ఇది మొత్తానికైతే ఈ సంబంధించి ప్రజెంట్ ఇష్యూ పైన స్పందించారు. ముఖ్యంగా కొండా సురేఖ కేబినెట్ సమావేశానికి హాజరవుతారని కూడా చెప్తున్నారు. ఇష్యూని సాయంత్రం సీఎం సాల్వ్ చేస్తారు. మొత్తం పార్టీ అంతర్గత వ్యవహారాలపైన కూడా కీలక సమీక్ష చేయబోతున్నారు సీఎం అంటూ కూడా పీసీసీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాకేష్ సాక్షి న్యూస్, హైదరాబాద్.